జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. వాళ్ళ తల్లి ఎక్కడికి పోయింది? ఈ దేశాల్లో ఉంది. తల్లి కూడెట్టినాడు, ప్రజలను ఏం చూస్తాడండి? ఈ రోజు ఇసుకేస్తే రాలనంత జనం, సుమారు 1,00,000 పైగా. పిఠాపురంలో యాక్చువల్గా శివరాత్రి మాకు చాలా ఇంపార్టెంట్ అన్న. శివరాత్రికి వచ్చే జనం ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఈ రోజు దానికి మించి డబుల్ త్రిబుల్ 5 టైమ్స్ ఎక్కువ వచ్చారన్న జనాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ నీకు 1 కేజీ బంగారు ఇస్తాను ఓటేయమ్మా అంటే నీ కేజీ బంగారు ఇచ్చుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, గ్లాస్ గుర్తుకు ఓటేస్తారు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గం అది ఉన్నది. ఇవాళ ఎక్కడికంటే మీరు అంతా తిరుగుతున్న నియోజకవర్గం అంతా, ప్రతి నియోజకవర్గం వెళ్ళండి, ఎక్కడికంటే వెళ్ళండి. పవన్ కళ్యాణ్ రెండో మాట లేదు. ఎందుకంత నమ్మకం అసలు పవన్ కళ్యాణ్ మీద? పవన్ కళ్యాణ్ అంటే పేద ప్రజలకి ఆశాజ్యోతి అండి. అతను బడుగు బలహీన వర్గాలు మంచి ఆశాజ్యోతి. అతను ఒక మాట అంటే ఒక ఇలువ కోసం చూస్తాడు తప్ప డబ్బు కోసం చూసేవాడు కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఈ నాయకుల్లాగా డబ్బులు దోసుకునేవాడు అయితే ఈ పెదల్లోకి ఎందుకు వస్తాం? ఏసీ రూమ్ లోని ఒక సినిమా తీసుకుంటే 1,000 కోట్లు వస్తుంది. ఎందుకంటే అతను డబ్బు అవసరం లేదు. డబ్బు అవసరం లేదు. ఉన్న ఆస్తులు అమ్మేసి జనాలు ఖర్చు పెడుతున్నాడు. కౌలు రైతులకు ఎంతమందికి ఇచ్చాడు? ఇవాళ మీకు ఇవాళ నియోజకవర్గంలో మీరు చూడండి, ఇలా చేసిన పనులు మీరు చెప్తారు. ఏ నాయకుడైనా అందరూ వస్తారండి పెళ్లికి, పెద్దల ఊరు అందరూ వస్తారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. వాళ్ళ తల్లి ఎక్కడికి పోయింది? ఈ దేశాల్లో ఉంది. తల్లి కూడెట్టినాడు, ప్రజలను ఏం చూస్తాడండి? అదండి తల్లి కూడెట్టినాడు, పిల్లలు పోగొట్టాడని ఇవన్నీ ఉత్తమాటలండి. జగన్మోహన్ రెడ్డిని ఈసారి చూశాను, మొన్న చూసారు, అయిపోయిందండి సినిమా. మళ్ళీ ఇంకెప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఈ జనం అంతా ఇంకా బుడదగాల్లో కొట్టుకుపోతామా? ఎందుకు పనిచేయరు? అయితే మొన్న మరి బస్సు యాత్రలో రాయిబెట్టి కొట్టడం జరిగింది కదా జగన్మోహన్ రెడ్డిని, అది ఎంతవరకు వాస్తవం అంటారు? రాయిబెట్టి కొట్టేది అంటే మనకు ఏం తెలిసి మనం చూడలేదు. అది ఒకటే కోడి కత్తించుకుని పొడిపించుకున్నాడు. చంపేసి కూడా వస్తే పీకిన కొడతాడు కానీ జబ్బు ఎందుకు పడతాడు? కోడికి ఎత్తాడు. ఇప్పుడు రాయిబెట్టి వదిలేండి, పూలు ఎవడో గెరేసాడు శ్వాసలుగా ఏదో అనుకోవచ్చు. కోడి కత్తించుకుని ఎక్కడ బంతికి కొడతాడు? కొడితే బోర్లో పడతాడు కానీ చంపి కూడా అవుతాని. ఆడి పాపం 5 సంవత్సరాలు ఆ చీకటి కొట్లు ఏడ్చాడు. ఆ తల్లి కూడు లేక అలో లక్ష్మణుడు, ఒరే నీ కూడు గుడ్డ లేకుండా ఎప్పుడు పోతారో ఎదవా, నీ కుటుంబం నాశనం అయిపోయిన దాన్ని పెట్టింది పోతాలో. అలాంటి తల్లి ఎంతో మంది ఏడ్చారు. కంపల్సరీగా జరుగుద్ది, ఇది వాస్తవం. ప్రజలందరూ తీర్మానంలోకి వచ్చేసారు. 1 సైడ్ అయిపోయింది నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో నెగ్గుతాం ఖాయం. ఎంత మంది వచ్చినా ఎన్ని వేల కోర్సుకుంటే చంద్రశేఖర్ రెడ్డి రేడు ఇంకా ఉన్నారండి. ఇది పెద్ద పెద్ద కోటేశ్వరులు ఉన్నారు. కోట్లు అన్ని ఇక్కడ జల్లేసిన ప్రతి ఒక్కరు తీసుకుంటారు తప్ప ఓటు గ్లాస్కే వేస్తారు. నమస్తే అన్న, మీ పేరు? నాగరాజు అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ నుంచి. తెలంగాణ నుంచి పిఠాపురం రాట కారణం ఏంటన్నా? పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకం, ఆయన నాయకత్వం మీద ఉన్న గౌరవం. తెలంగాణలో చూసుకుంటే మరి గతంలో పోటీ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు చూసుకుంటే ఇక్కడ పిఠాపురంలో చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉండబోతుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు? భారీ మెజార్టీ తప్పకుండా వస్తుంది. మేమందరం వచ్చినాం, చాలా మంది ఎంక్వైరీ చేసినాం. ఎవరు పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ గెలుపు తద్దే ఉంటుర్రు. ఇందులో మాత్రం ఇంకా ఆలోచన లేదు ఎవరికైనా. ఎన్ని రోజులు మట్టి ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు ఒక 2 డేస్ ఇక్కడ ఉండి ఇక్కడ ప్రచారం చేస్తుర్రు, ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటా. మీరు ఎన్ని రోజులు మట్టి చేస్తున్నారు? మేము వచ్చి ఒక 2 డేస్ అయింది. ఎలా ఉంది మరి పిఠాపురంలో? వెనక్కి చూసే ఆలోచన లేదు, ఇంకా తిరుగులేదు పవన్ కళ్యాణ్. ఎవరు వచ్చినా గానీ ఇక్కడ ముద్దగడ పద్మనాభం, కనబాబు, మిథున్ రెడ్డి ఎవరు వచ్చినా గానీ ఏం కాదు. ఇక్కడ వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినాయకుడు. జనసేనలో నాయకులు అందరూ తెలుసుకుర్రు. ఈసారి అన్నని భారీ మేరతో గెలిపిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ గెలిచేది పవన్ కళ్యాణ్. ఇక్కడ అది మరి ఇక్కడ చూసుకుంటే వైసీపీ నుంచి వంగా గీతా గారు ఉన్నారు. గతంలో ఆల్రెడీ ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. మరి ఆవిడతో పవన్ కళ్యాణ్ గారు పోటీ పడుతున్నారు. ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ కి ఎంత మెజార్టీ వస్తుంది? 1,00,000 మెజార్టీ పక్కా అనుకుంటున్నాం. 1,00,000 బరాబర్ వచ్చింది.
అయితే అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చూసుకుంటే వచ్చేదంతా యువతే, సరైన ఓటు హక్కు కూడా లేని వాళ్ళే అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? గతంలో అలా ఉందన్న, ఇప్పుడు అలా లేదు. సామాన్య ప్రజలు, పనికి పోయే వ్యక్తులు అందరూ మధ్యతరగతి మొత్తం పవన్ కళ్యాణ్ వెంట నిలబడతారు ఈసారి. అయితే అయితే చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా హీరోగా చూస్తారు, ఓటు పరంగా వచ్చేసరికి ఓటు వేయరు అని చెప్పి అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? 2019 జనసేన పార్టీ వేరు, ఈసారి జనసేన పార్టీ వేరు. మీరే చూస్తారా రిజల్ట్ రోజు అర్థమైంది. జనసేన పార్టీ ఏంది, జనసేన బలం ఏందనేది ఆంధ్ర ప్రజలు తప్పకుండా చూస్తారు. ఈసారి ఫలితం వేరే విధంగా ఉంటుంది. పోయినసారి అంత అనుకున్న సింపుల్ గా అయితే ఉండదు. జగన్మోహన్ రెడ్డికైనా ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ మొత్తం గెలుపు తథ్యం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది 5 ఏళ్లలో? మరి అనయా నీకు చెప్పందే ఉంది, నీకు తెలియదు నేను చెప్పు. ఈతకాయ ఇస్తుండు, తాటకాయ తీసుకుంటుండు, ఎప్పటి నుంచో ఉన్న వ్యవహారమే అది. అంతకుముందు మనం ఎక్కువ మాట్లాడకూడదు. మా పార్టీ మేము ముందుకు పోవడం చూసుకుంటాం, మా పార్టీ అంటే మా అడుగులు వేస్తాం. ఎలా ఉందన్న ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేశారు, ఎలా ఉందన్న? ఈ రోజు ఇసుకేస్తే రాలనంత జనం, సుమారు 1,00,000 పైగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇసుకేస్తే రాలనంత జనం రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ ఇంత వైభవంగా, ఇంత జనసందోహంలో ఇలా జరుగుతుంది అని ఇతర పార్టీ వాళ్ళు ఎవ్వరూ కూడా అనుకోని విధంగా జరగడం ఇది చాలా శుభ సందర్భం. చూసుకుంటుంటే వంగా గీత గారు నామినేషన్ వేయడం జరిగింది, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రజాదరణ ఉంటది, ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా ఆయనతో పిఠాపురం నియోజకవర్గానికి ఇంకెవరో పోటీ రారు. ఇంకా దాని గురించి ఇంక మేము మాట్లాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 1,00,000 మెజార్టీతో నెగ్గడం ఖాయం. మరి మీరు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్టున్నారు, అది ఎలా చేస్తున్నారు, ఎంతమందికి చేస్తుంటారు ఇప్పటి వరకు? సుమారు 30,000 గ్లాసులు 60,000 రూపాయలు ఖర్చుతో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎన్ఆర్ఐ టీము పవన్ గారు, వీరు గారు, సుధీర్ గారు, డాక్టర్ అనురాధ గారు, వంశీ గారు, వీళ్ళంతా చాలా అందరికీ ప్రత్యేకంగా ఎంత సాయం చేయడం, ఈ రోజే ప్రత్యేకించి వాళ్ళు ఎంత మజ్జిగ పంపిణీ అనే కార్యక్రమాన్ని పెట్టుకోవడం, వాళ్ళకు కూడా మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఏంటంటే అలాంటి వాళ్ళు ముందుకు రాకపోతే ఈ రోజు ఎంత పెద్ద కార్యక్రమం భారీ ఎత్తున మేము చేయలేకపోతామేమో. వాళ్ళ సహకారంతో చాలా వైభవంగా ఈ కార్యక్రమం మేము చేయగలిగాం. సుమారు 30,000 గ్లాసులు 60,000 రూపాయల ఖర్చుతో టాటా ఏసీల మీద మేము చేయడం జరిగింది రన్నింగ్ లో. మీరు చెప్పండి అన్న, ఎలా ఉంది ఈరోజు ప్రచారం కానీ, అలాగే ఈరోజు నామినేషన్ వేశారు కదా, ర్యాలీ ఎలా ఉంది? మాటలు లేవండి చెప్పడానికి. జనం అలా ఉన్నారు, చాలా గట్టిగా వచ్చారు. ఊహించి ఉండం మేము ఎవరు ఊహించలేదు. ఊహించిన విధంగా జనం ఇలా వచ్చారు. సుమారుగా 1,00,000 మంది పైగా వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా యువతే ఉంటారు, వాళ్ళకు ఓట్లు ఉండవు, పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాబట్టి చూడడానికి వస్తూ ఉంటారు అంతే అంటున్నారు, అది ఎంతవరకు నిజం? లేదండి, మేమంతా మా అందరికి ఓట్లు ఉన్నాయి. ఇవాళ మేము అందరూ ర్యాలీ పాల్గొన్నాం, పైగా మజ్జిగ సర్వీస్ చేసాం. ఇలా ఎన్ఆర్ఐ టీం సహకారంతో చేసాం. వీరు గారు, అలాగే సుధీర్ గారు, పవన్ గారు, డాక్టర్ అనురాధ గారు, నెక్స్ట్ వంశీ గారు సహకారంతో ఇవాళ మజ్జిగ పంపిణీ గ్రాండ్ సక్సెస్ చేసాం. బాగా సహకరించారు టీం కూడా. మా శివ, ఆకాష్, వినయ్, గౌతమ్ అందరూ కూడా బాగా సహకరించారు, బాగా చేశారు. అయితే ఇక్కడ చూసుకుంటాం, మరి ఫైనల్ గా అటు వైసీపీ నుంచి వంగా గీత గారు, ఇటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది? వైసీపీ గురించి మనం చెప్పలేం కానండి, పవన్ కళ్యాణ్ గారు మాత్రం 1,00,000 మెజార్టీ పక్కా. ఎంపీకి ఎవరు గెలుస్తారంటారు? అటు ఉదయ్ శ్రీనివాస్ గారు. ఎందుకన్నా ఉదయ్ గారు, ఆయనకి ప్రజల్లో అంత తెలియదు, కొత్త వ్యక్తి అంటున్నారు. మాకు రెండే తెలుసండి, మాకు వేయడం గుర్తు అంటూ అక్కడికి పోలింగ్ బూత్ లోకి వెళ్ళగానే మాకు కనిపించింది గ్లాస్ మీద గుర్తు. మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం అండి. మేము అన్నవరం వెళ్ళి 23వ తారీఖుని 23 పట్లాలు ప్రసాదం పట్లాలు తీసుకుని దేవుని సత్యదేవుని దగ్గర సన్నిధి నుంచి ఈ పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారు అతి పెద్ద భారీ మెజార్టీతో గెలవాలని మేము ఈ ప్రసాదం పట్లాలు
తలకొక పట్లం పంచిపెడుతున్నామండి. పిఠాపురం ప్రజలు అందరూ దయ ఉంచి పవన్ కళ్యాణ్ గారిని అతి భారీ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కూటమి కాబట్టి అందుచేత ముగ్గురు కలిసికట్టుగా మన పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని నేను మరీ కోరుకుంటున్నానండి. ఎన్ని రోజులు మరి తిరుగుతున్నారు? ఇవాళే వచ్చారా మీరు? నిన్న వచ్చారండి. నిన్న అన్నవరం వెళ్ళానండి. 23వ తారీఖు డేట్ అని 23 పొట్లాలు తీసుకున్నానండి. 23 పొట్లాలు తీసుకుని మార్కెట్లో అలాగా కార్యాలయం కాడమో ఒక 5 పొట్లాలు ఇచ్చానండి. అక్కడ మన వాళ్ళకి అందరికీ పెట్టమని. దారిలో జెండాలు వేసుకుని మరి గొప్పకుని మనం అడిగితే వైసీపీ వాళ్ళు అయితే దెబ్బలాడతారు కదండి. అంత చేత ఏం చేశానంటే మనకి కన్వా వేసుకున్న వాళ్ళని ఆగితే ఒక పొట్లు ఇచ్చుకుంటూ వచ్చానండి. ఇలాగా తలకో పొట్లు వస్తున్నామండి. ఇదిగో మీరు కూడా ఒక పొట్లం పట్టుకెళ్ళండి. ఇంకా 23కి అలాగే ఇచ్చుకుంటూ వస్తుందండి. పంతులు గారికి ఒకటి గుళ్ళోకి వెళ్ళినామండి. పంతులు గారికి కూడా ఒకటి ఇచ్చామండి. సంతోషంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీగా నగ్గుతారని చెప్తారండి ఆయన. ఇంకెన్ని రోజులు ప్రచారం చేస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి? ప్రచారం కాదండి, మాకు ఏదో ఆయన నామినేషన్ అన్నారని అన్నవరం వెళ్ళి అన్నవరం నుంచి 23 రోజులు అన్నారని 23 తారీఖు అన్నారని 23 పొట్లాలు తీసుకున్నానండి. తీసుకుని పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? అతి భారీతో గెలుస్తాడని నా నమ్మకం అండి. అతి భారీతో గెలుస్తాడని నా నమ్మకం అండి. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? ఎంతైనా భారీ మెజార్టీతో గెలుస్తారండి. మనం ఎంత అని చెప్తాక మనం ఇక్కడ పిఠాపురం మనుషులు కాదు కదండి. ఏదో అలాగ రావాలనిపించి అన్నవరం వెళ్ళానండి. అక్కడ రాత్రి అక్కడ ఉన్నానండి. పొద్దున్న దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకుని 23 తారీఖులు కదా 23 పొట్లాలు పట్టుకెళ్దామని అనిపించిందండి. అయితే మరి ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఏం పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఇలాగెత్తు ఇలా రౌండ్ తిప్పి ఇలా తీసుకుంటాం. సొమ్ము ఎత్తించినట్టు కనపడుతుందండి. ఈ రౌండ్లోనేమో అలా ఆయన తీసుకుంటాం. అదేమో కొంతమంది గ్రహించరు కదండి. నేను ఒక 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అండి. అది పార్టీ కాంగ్రెస్ ఎప్పుడూనండి. అయితే ఈయన మన రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు బాగా చేశారు. తప్పు అనుకుంటాక మనం సరిపోండి. అప్పట్లో మా నాయకులు జిఎస్ రావు గారండి. అప్పట్లో మా నాయకుడు జిఎస్ రావు గారండి. మాకు అక్కడ జిఎస్ రావు గారండి. ఆ పరిపాలన అంతా బాగానే ఉండేదండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అప్పుడు కూడా ఆయనతోటే చేసామండి. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఆయనకే ఓటేసామండి. మరి ఈసారి ఆ ప్రభుత్వం మారిద్ది అంటారా? లేకపోతే ఇప్పుడు కూటమి వచ్చిందండి. మాకు తెలుగుదేశం వచ్చిందండి. తెలుగుదేశం ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఓటు మట్టికి మనం కంపల్సరీగా బూత్లో వేయాలండి. ఎక్కడన్నా మీది? పిఠాపురం లోకల్ అన్న మాది. పిఠాపురం లోకలే. ఎలా ఉందన్న మరి ఈ రోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అన్న పిఠాపురంలో యాక్చువల్గా శివరాత్రి మాకు చాలా ఇంపార్టెంట్ అన్న. శివరాత్రికి వచ్చే జనం ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఈ రోజు దానికి మించి డబుల్ 5 టైమ్స్ ఎక్కువ వచ్చారన్న జనాలు. మేము యాక్చువల్గా మా ఫ్రెండ్స్ నేను సర్కిల్లో ఒక 20,000 మంది వస్తారనుకున్నాం. ఈరోజు చూస్తే ఒక 2 లక్షల పైన జనాలు వచ్చారన్న. రాష్ట్రం నలుమూల నుంచి, కడప నుంచి, వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చారు. సో ఇదన్న ఈరోజు పరిస్థితి. జనాలు అయితే మేము చూడని జనం ఈరోజు వచ్చారు మా పిఠాపురానికి. ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు ఇలా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని తెలిసి నేషనల్ మీడియాలో పిఠాపురం పేరు మారుమోగిపోయింది. సో ప్రజలు ఎవరు దాన్ని వదులుకోదలుచుకోలేదు. మెయిన్ పిఠాపురం బాగుపడద్దంటే ఎవరు కాదన్న, మా అందరికీ ఇష్టమే పిఠాపురం బాగుపడద్దంటే. సో దాన్ని ఎవరు వదులుకోరు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అయితే ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం వచ్చారు. ఆ పిఠాపురం ఓటింగ్ చాలా తక్కువే పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారు అని చెప్పి అంటున్నారు. దీని గురించి మాకు తెలిసింది, మేము సర్కిల్లో రోజు మాట్లాడుకుంటాం అన్న. సాయంత్రం సరదాగా మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే మొత్తం అన్ని మన వర్మ గారు ఆ రోజు కొంచెం హడావిడి అయ్యింది, కానీ మొత్తం అందరూ కలిసిపోయి ఉన్నప్పుడు మొత్తం ఏదో ఒక 20% 30% వైసీపీ తప్ప మొత్తం అంతా ఇప్పుడు మన కూటమి ఉందన్న ఇక్కడ. సో పొత్తుధర్మం అందరూ పాటిస్తున్నాం. సో మేము బేసిక్గా ఏంటంటే టీడీపీ అందరూ కొంచెం ఫస్ట్ నుంచి ఫాలోవర్స్ మా ఇంట్లో అందరూ కూడా. బట్ ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి కొంచెం ఆదరించాలని చెప్పేసి మొత్తం అందరూ మేము పూనుకున్నాం అప్పుడు. సో అన్ని జెండాలు పట్టుకుని, మా 3 జెండాలు పట్టుకుని ఇప్పుడు గెలిపించుకుంటాం అన్న. మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అయితే మరి నిన్న చూసుకుంటుంటే ఇక్కడ వైసీపీ నుంచి వంగా గీత గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంది ఈ ప్రచారంలో కానీ, ఈ నామినేషన్ వచ్చే ర్యాలీలో కానీ?
అన్న నిన్న పరిస్థితి ఏంటంటే కుర్రాళ్ళకి 500 బండికి బిర్యానీ లేకపోతే పెట్రోల్ డబ్బులు ఇవ్వకపోతే వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. బలవంతంగా బతిమాలి ఇంటింటికి వెళ్ళి తెప్పించుకున్నారు. నైట్ కుర్రాళ్ళందరినీ పోగేసుకుని ఆటోలకి 1200 ఇచ్చి రూరల్ నుంచి ఆటోలు తెప్పించుకున్నారు అన్న. ఈ రోజు ఒక్కళ్ళకి రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు ఇక్కడ. అందరూ ఈ రోజు చూసుకుంటే మీరు వ్యానుల్లో ఒక 10 మంది 20 మంది మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అందరికి మన వాళ్ళు మన కోసం వచ్చారు మన జనాలు అని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు తప్ప రూపాయి ఎవరో ఇస్తారు ఆశిద్దని చెప్పి వచ్చిన ఎవరు లేరన్నా. అంటే చాలా తేడా ఉంది నిన్నటికి ఈ రోజుకి. నిన్నంతా డబ్బుది, ఈరోజు అంతా కూడా అభిమానం. ఇదంతా ఫ్యాన్ బేస్, మెగా ఫ్యాన్ బేస్, అభిమానం అన్న జనసేన కోసం వచ్చేంత. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సినిమా హీరో, ఆ క్రేజ్ తోటి కుర్రోళ్ళు కానీ ప్రజలు కానీ చూడడానికి వస్తారు. ఓటింగ్ రూపంలో ఆయనకి లేదు. ఆల్మోస్ట్ ఈసారి కూడా ఓడిపోతారు, గతంలో 2 సార్లు ఓడిపోయారు, ఈసారి కూడా ఓడిపోతారేమో అని చెప్పి అంటున్నారు. దీని గురించి అన్న లాస్ట్ టైము మా ఊర్లో ఒక ఆవిడ నుంచుంది, పేరు అనవసరం, ఆవిడ ఎవరో కూడా మాకు తెలియదు యాక్చువల్గా. ఓన్లీ జనసేన పార్టీ కోసం మేము 30,000 వరకు ఓట్లు వేసాం మేము జనసేన పార్టీ కోసం. ఒక సినిమా హీరో నించుంటే వేయడం కాదన్న, పార్టీ కోసం మేము 30,000 ఓట్లు వేసినప్పుడు మా దేవుడు నుంచున్నప్పుడు మేము ఆ మాత్రం వేసుకోమా? 150,000 ఓట్లు వేసుకోమా 2 లక్షల ఓట్లకి? సో మీరు చెప్పినట్టు ఆయన సినిమా హీరో అయితే పెద్ద పెద్ద హీరోలు చాలా మంది ఉన్నారు మన దగ్గర. రామ్ చరణ్ ఉన్నారు, అల్లు అర్జున్, మహేష్ అందరూ ఉన్నారు. వాళ్ళు చాలా హిట్లు వచ్చాయి. అన్నకి 14 ఫ్లాప్లు వచ్చాయి. జల్సా తర్వాత మధ్యలో హిట్, ఖుషి తర్వాత పెద్ద హిట్లు లేవు. తర్వాత గబ్బర్ సింగ్ వరకు అంత ఫ్లాప్లే ఆయనకి. అయినా కూడా ఆయన ఓన్లీ నిజాయితీకి ఆయన ఉండే క్యారెక్టర్ ఇష్టం అన్న మా అందరికీ. సో మేము అందరూ అప్పుడు కుర్రోళ్ళమే. ఇప్పుడు మాకు 30 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఎందుకన్నా మాకు ఓటు హక్కు అందరికీ ఉంది. మేము ఓన్లీ ఆయన క్యారెక్టర్కి ఫ్యాన్స్ అన్నా మేము. సో సినిమా పరంగా ఆయన మాకు హీరో కానీ ఆయన క్యారెక్టర్కి ఆయన మనిషి పరంగా మేము బాగా ఆయన అభిమానిస్తాం అన్న. సో ఆయన మేము నాయకుడిగా గెలిపించుకోవాలనుకుంటున్నాం. దాని గురించి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఇక్కడ? మేమైతే చెప్పినట్టు 70,000 పైన ఆశిస్తున్నాం అన్న. అంటే మేము ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలంటే మేము 2 లక్షల పైన ఓట్లు ఉన్నాయి మనకి పిఠాపురం నియోజకవర్గం మొత్తం అంతా కలిపి. సో అందులో 180 పోలింగ్ అయినా సరే మేము 120,000 130 ఓట్లు అయితే పోలింగ్ అవుతున్నా.